హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. టెట్ షెడ్యూల్ విడుదల చేయాలి. డిఏడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రావుల రామ్మోహన్ రెడ్డి అయితే నేను ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. వచ్చే నెల 1 నుంచి 20 తారీఖు వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు కదా. అందుకు తగ్గట్టుగా పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్, అంటే ఏ రోజు ఎవరెవరికి ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా షెడ్యూల్ ఇస్తే వాళ్ళ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుందనేది డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఇక అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలుంటుందని పేర్కొన్నారు. టెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే, ఒకవేళ ఈ 1వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఏమైనా వేరే పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి వేరే తేదీలను షెడ్యూల్ చేయాలని కోరడం జరిగింది. కానీ మనకు సెట్ ఎగ్జామ్ ఉంది, మరి ఏమవుతుంది అనేది చూడాలి. దోస్త్ కటీఫ్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు సర్కారు స్వస్తి చెప్పే యోచన. భారీగా మిగిలిపోతున్న సీట్లు, ముందే జాగ్రత్త పడుతున్న ప్రైవేట్ కాలేజీలు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి పాత పద్ధతిలోని ప్రవేశాలు. దోస్తుపై ఉన్నత విద్యామండలి మనోగతం, త్వరలో ప్రభుత్వానికి నివేదిక. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ ప్రవేశాలకు పాత విధానంలోనే చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు పూర్తి స్వేచ్ఛ లభించే వీలుంది. ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ఇవ్వకూడదని కాలేజీలను నిర్ణయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఉన్నత విద్యామండలి దీనిపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగా త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దీన్ని ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం అంటే 25-26 నుంచి దోస్తును ఎత్తివేసినట్టేనని మండలి వర్గాలు చెబుతున్నాయి. దోస్తును కొన్ని కాలేజీలు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. అవి ఇప్పటికీ దోస్తు జాబితాలో చేరలేదు. ఆయా కాలేజీల ఒత్తిడి మేరకే దోస్తు స్వస్తి చెప్పబోతున్నట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతుంది. ఏమిటి దోస్తు? రాష్ట్ర వ్యాప్తంగా 1055 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. గతంలో డిగ్రీ సీటు కోసం ప్రతి కాలేజీలోనూ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సీట్ ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రతి కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీట్ రాకపోతే మరో కౌన్సిలింగ్ పెట్టే అవకాశం అన్ని కాలేజీలకు తిరగాలి. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేసుకోవాలి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయప్రాసాలకు గురయ్యేవాళ్ళు. దీనిపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగగా ఆన్లైన్ విస్తృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2015లో ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి దోస్తు ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్లైన్లో అన్ని కాలేజీలు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లకుండా సెల్ ఫోన్లోనే ఎక్కడ ఏ కోర్సులో సీటు వచ్చిందనే సమాచారం వచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇక అభ్యంతరాలు ఏంటంటే దోస్తు ద్వారా కొంతమంది విద్యార్థులు నష్టం జరుగుతుందని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు స్థానికంగా కాకుండా మెరిట్ ప్రకారం ఎక్కడో సీటు వస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చినా విద్యార్థులు చేరడం లేదని అధికారులు అంటారు. మరోవైపు ప్రైవేట్ కాలేజీలో దోస్తులు విద్యార్థుల చేత ఆప్షన్లను ఇప్పించేందుకు పోటీ పడుతున్నాయని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్తు ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, కొన్ని చోట్ల తక్కువగా ఉంటున్నాయని విమర్శలున్నాయి. దోస్తు పేరుతో మండలి ఆధిపత్యం చేస్తుందని, ఫలితంగా కాలేజీలు కొత్త కోర్సులను విద్యార్థులకు ఆకర్షించబోతున్నాయని ఉన్నత విద్యావర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే దోస్తుని ఎత్తేసే ఆలోచనలో గవర్నమెంట్ అయితే పడినట్ట ఈ సమాచారం ప్రకారం. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్య. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు అంటే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించాలని భావించినప్పటికీ మొదటగా పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా డిఓ దీని అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల టీఎస్ మోడల్ స్కూల్స్, కేజీబీవి, యూఆర్ఎస్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలోనూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి మానిటరింగ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఓపెన్ స్కూల్ సొసైటీలో 10th ఇంటర్ అడ్మిషన్ల గడువు 16వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళకి ఇంకో 3 days అవకాశం ఉంది. ఎవరైనా చేయాలనుకుంటే సంబంధిత సెంటర్లలో కలవండి, అవకాశం ఉంటుంది.
వచ్చే ఏడాది మరో 6 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్, ప్రభుత్వానికి సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు, ప్రభుత్వ అనుమతి తర్వాత ఏఐసిటిఈ అనుమతి కోరనున్న సర్కార్. రాష్ట్రంలో వచ్చే ఏడాది మరో 6 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు కొనసాగుతున్న 6ంటిని ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది 2025-26 విద్యా సంవత్సరం నుంచి సంబంధిత 6 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయితే ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ విద్యాశాఖ అనుమతించగా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపినట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖ అనుమతి అనంతరం ప్రభుత్వం ఆయా 6 ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనుంది. రాష్ట్రంలో 57 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని 12 కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, బహదూర్పుర కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్, అమీర్పేట్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ మహిళలు, అలాగే బడంగ్పేట్ పాలిటెక్నిక్ కాలేజ్ మహిళలు మైనార్టీలకు ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరిస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 కాలేజీలకు అప్గ్రేడేషన్ కాబోతుంది. యూనివర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అంశంపై సర్కార్ కసరత్తు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న వివిధ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.